హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. అంజలి పూజారి మాటలు విని మనసులో చాలా ఆనందంగా ఉంది. ఆకాష్ మాత్రం మనసులో, దేవుడా, వచ్చే సంవత్సరం నాటికి ఇదే రోజున ఈ గుడిలో ఈ సూర్య హిందూ ఇద్దరూ కలిసి రావాలి. నువ్వే ఆ పని చెయ్యాలి దేవుడా అని అనుకుంటూ మనసులో కోరుకుంటాడు ఆకాష్. సూర్య హిందూని చూసి ఒకేసారి కోపంగా వెనక్కి నెట్టి విసురుగా బయటకు వచ్చి కారులో కూర్చుని ఉంటాడు సూర్య. హిందూ సూర్య వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది. సంధ్య, హిందూ ఎవరి అతను, తనే సేవ్ చేసి మళ్ళీ కోపంగా వెళ్ళిపోయాడు అని అంటుంది. హిందూ కాసేపు మౌనంగా ఉండి, ఒసే, అతని గురించి మనకెందుకులే, ముందు పద, ఆఫీస్కి వెళ్దాం అని అంటుంది హిందూ. సరే అని బయటకు వచ్చారిద్దరు. ఎంతసేపు, రండి ఇంటికి వెళ్దాం అని అంటుంది లక్ష్మి. సంధ్య, హిందూ, లక్ష్మి ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు. ఆకాష్, వెళ్దామా అని అంటుంది అంజలి. పద అక్క అని ఇద్దరు బయటకు వచ్చి కారులో కూర్చుని ఉంటారు. సూర్య కోపంగా కళ్ళు మూసుకొని మళ్లీ తెరిచి కామ్గా ఉంటాడు. అంజలి, ఆకాష్ ఇద్దరు సూర్యుని గమనిస్తూనే ఉన్నారు. సూర్య ఇంటికి రాగానే తన రూంలోకి వెళ్లి బెడ్ మీద వాలి కళ్ళు మూసుకొని ఉంటాడు. తన కంటి నుంచి కన్నీటి చుక్కలు జారువాలుతూ ఉంటాయి. ఇంతలో ఆఫీస్ నుంచి కాల్ రావడంతో ఆఫీస్కి రెడీ అవుతాడు సూర్య. హిందూ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంది. లక్ష్మి, హిందూ, టిఫిన్ చేసి వెళ్ళు ఆఫీస్కి అని అంటుంది. హిందూ, లేదా అమ్మా, నాకు చాలా టైం అయింది, ఇప్పుడు నేను తినలేను. సరే, నేను నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అంటుంది హిందూ. సరే తల్లి, జాగ్రత్త అని అంటాడు వాసు. లక్ష్మి, ఎవరితోనూ గొడవ పెట్టుకోకు, నీకు అసలే దూకుడెక్కువ, జాగ్రత్తగా వెళ్ళు అని అంటుంది లక్ష్మి. నవ్వుతూ సరే అమ్మా, బాయ్ అని అంటుంది హిందూ. వాసు హిందూ వెళ్ళిన తర్వాత, ఎలా ఉండే అమ్మాయి ఈరోజు ఇలా ఒక ఆఫీస్కి వెళ్తుంది అని బాధగా అంటాడు. లక్ష్మి వాసు భుజంపై చెయ్యి వేసి, అంతా తన మంచికే జరుగుతుంది, మీరు బాధపడకండి అని అంటుంది లక్ష్మి. సంధ్య, అమ్మా తల్లి, ఇప్పుడయిందా రెడీ అవ్వడం అని అంటుంది. హిందూ తర్వాత మాట్లాడుతూ ఉందు గాని ముందు పండి తీరే, అసలే ఆ రాక్షసుడికి లేటుగా వచ్చామని తెలిసింది అంటే మళ్ళీ ఈరోజు కూడా తిండి తిప్పలు లేకుండా వర్కిస్తాడు అని అంటుంది హిందూ. సంధ్య బండి నడుపుతూ, తప్పు మనది, అందుకే మనకి శిక్ష పడింది, ఈరోజు టైంకి వెళ్తే మనకి ఎటువంటి సమస్య ఉండదు అని అంటుంది. హిందూ గట్టిగా నవ్వుతూ ఉంటుంది. సంధ్య, ఒసే, ఎందుకంత గట్టిగా నవ్వుతున్నావు అని అంటుంది. హిందూ, నువ్వు ఎప్పుడు లేది ఇలా కొత్తగా నిజాలు మాట్లాడుతుంటే నాకు నిజంగా ఎంత నవ్వు వస్తుందో తెలుసా అని అంటుంది హిందూ. సంధ్య, అవునా, పోవే బక్కదానా అని అంటుంది. ఎందుకే బక్కదానా అంటావ్ అని బుంగమూది పెడుతుంది హిందూ. ఇంతలో ట్రాఫిక్ జామ్ అవడంతో సంధ్య బండి నాపింది. హిందూ నవ్వుతూ, ఏంటో ఈ రోజు ట్రాఫిక్ అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. సూర్యాకార్ హిందూ బండి పక్కన ఆపి, ఇప్పుడే ట్రాఫిక్ జామ్ అవ్వాలా అనుకుంటూ సీటు వెనక్కి తలవాల్చి అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో ఒకడు రోడ్ మీద ఒక అమ్మాయిని ఏడిపిస్తాడు. హిందూ చూస్తూ ఉంటుంది. సంధ్య, హిందూ, అసలు అమ్మాయిలకి ఎక్కడ కూడా సేఫ్ అనేది లేదు అని అంటుంది. హిందూ కామ్గా వాణ్ణి చూస్తూ ఉంటుంది. వాడు ఆ అమ్మాయిని లాగిపెట్టి ఒక్కడు కొడతాడు. సూరికి పిడికిలి బీసుకుంటుంది. రెండు కళ్ళు ఎర్రగా మారాయి. హిందూ బండి దిగి వాడి దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయిని లేపి వాడిని ఒక్కటి పీకుతుంది. ఆ అమ్మాయి, కొట్టకండమ్మా, ఆయన నా భర్త అని అంటుంది. హిందూ, చూడండి మిస్టర్, చూస్తే చదువుకున్న అబ్బాయిలా ఉన్నావు, ఎందుకు నీ భార్యను కొట్టావు, చూడు, ఏమన్నా గొడవ ఉంటే మీ ఇద్దరూ ఇంట్లో చూసుకోండి, ఇలా నడిరోడ్డు మీద గొడవపడి మీ పరువే కాకుండా కన్నవాళ్ల పరువు కూడా బయటకు లాగుతారా అని అంటుంది హిందూ. ఆ అబ్బాయి, అది కాదు మేడం, ఇద్దరికీ చిన్న గొడవ అంతే,
నేను ఆవేశంలో తన మీద చేయి చేసుకున్నాను అని అంటాడు ఆ అబ్బాయి. హిందూ, మీరు మీ భార్యని కొట్టడం తప్పు అని నేను అనటం లేదు. కాని ఒక్క మాట, కన్న తల్లిదండ్రులైన వాళ్ళని కాదని నీతో వచ్చిందంటే ఆ అమ్మాయి నీ మీద ఎంత నమ్మకం పెట్టుకుని వస్తుంది. అలాంటిది మీరు ఇలా పట్టపగలు నడిరోడ్డు మీద తనను కొట్టారు అని అంటుంది హిందూ. ఆ అబ్బాయి, సారీ మేడం, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. నా భార్యకి ఏ కష్టం లేకుండా నేను చూసుకుంటాను అని అంటాడు. తన భార్య చేతులు పట్టుకొని నన్ను క్షమించు అని అడుగుతాడు అతను. ఆ అమ్మాయి, ఏంటండి ఇది, ముందు పదండి, ఇంటికి వెళ్దాం అని అంటుంది. హిందూ నవ్వుతూ ఆ అమ్మాయి చేయి పట్టుకొని, ఏ గొడవ వచ్చినా నువ్వే ఎదుర్కొనే ధైర్యం నీకు ఉండాలి, అర్థమైందా అని అంటుంది. ఆ అమ్మాయి హిందూని హగ్ చేసుకొని, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది. సూర్య హిందూ చెప్పిన మాటలు వింటాడు. హిందూ, సంధ్య పద, లేట్ అయింది మనకు అని అంటుంది. ఇంతలో హేమ నవ్వుతూ, హాయ్ హిందూ, ఏంటే నువ్వు ఇంకా మారలేదు అని అంటుంది. సంధ్య, ఏంటే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, అయినా నువ్వేంటిక్కడా అని అంటుంది. హేమ, జాబ్ కోసం తిరుగుతూ ఉన్నానే, కాని ఎక్కడా దొరకడం లేదు. అవును, మీరు ఏంటిక్కడా అని అంటుంది. హిందూ, ఎందుకు అంటావేంటే, మేము ఇద్దరం ఆర్ఆర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం అని అంటుంది. హేమ, అవునా, ఎలా ఉందే జాబ్, ఆఫీస్ నచ్చిందా అని అడుగుతుంది. హిందూ, ఆఫీస్ అంతా బానే ఉంది, కాకపోతే మా బాస్ రాక్షసుడు అని అంటుంది. లేట్ అయినా ఫుడ్ కూడా పెట్టడు అని అంటుంది. సూర్య హిందూ మాటలు విని కోపంగా చూస్తూ అక్కడి నుండి ఆఫీస్కి వేగంగా వెళ్తాడు. సంధ్య, దాని మాటలు నువ్వు పట్టించుకోకు, ముందు నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అంటుంది. హేమ, మీ కంపెనీలో ఈ రోజు నాకు ఇంటర్వ్యూ ఉంది అని అంటుంది. సంధ్య, హిందూ ఇద్దరు నవ్వుతూ హేమాని హక్ చేసుకుని ఆఫీస్కి వెళ్తారు. సూర్య కార్ దిగి కోపంగా క్యాబిన్ కి వెళ్తాడు. ఆకాష్ సూర్య క్యాబిన్ కి వచ్చి సూర్యాని చూసి, ఏమైందిరా అని అంటాడు. సూర్య, ఏమీ లేదు కాని ఫారిన్ నుండి మీటింగ్ ఉంది కదా, అది ఎప్పుడు అని అంటాడు. ఆకాష్, ఈ రోజు మధ్యాహ్నం అని చెప్పాడు. సూర్య, సరే, అది కొత్తగా వచ్చిన మేనేజర్ హిందూని ప్రెజెంటేషన్ ఇవ్వమను అని అంటాడు. ఆకాష్, తనకి ఆఫీస్ కొత్త, అలాంటి అమ్మాయి హ్యాండిల్ చేయగలదా అని అంటాడు. సూర్య సీరియస్ లుక్ ఇచ్చి, చేయమను అని ల్యాప్టాప్ తీసుకుని వర్క్ చేస్తూ ఉంటాడు. ఆకాష్, ఏంటి వీడు అనుకుంటూ బయటకు వచ్చి హిందూ క్యాబిన్ దగ్గరికి వెళ్తాడు. హిందూ హేమతో మాట్లాడుతూ ఉంటుంది. ఆకాష్, హిందూ, ఈ రోజు నువ్వే ఫారెన్ వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇవ్వాలి అని అంటాడు. హిందూ షాక్ అవుతుంది. హిందూనే కాదు, స్టాఫ్ అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే ప్రెజెంటేషన్ ఎప్పుడు సూర్య లేదంటే ఆకాష్ ఇద్దరు మాత్రమే ఇస్తారు. ఆకాష్, ఏమన్నా డౌట్లు ఉంటే నన్ను అడుగు హిందూ అని అంటాడు. హిందూ షాక్ నుంచి తేరుకుని, సరే ఆకాష్, అలానే తిను. హేమ, నువ్వు ఎలా అయినా సరే జాబ్ ఇవ్వాలి అని అంటుంది. ఆకాష్, నువ్వు కంగారు పడకు హిందూ, నేను చూసుకుంటాను అని అంటాడు. హిందూ, థ్యాంక్స్ ఆకాష్ అని అంటుంది. హేమ, థ్యాంక్స్ సార్ అని అంటుంది. ఆకాష్ నవ్వుతూ, జస్ట్ ఆకాష్ అని పిలువు అని అంటాడు. సంధ్య, ఆకాష్ గారు, మీ షర్ట్ చాలా బాగుంది అని అంటుంది. ఆకాష్, థ్యాంక్స్ సంధ్య అని అంటాడు. సంధ్య, థ్యాంక్స్ ఎందుకు ఆకాష్, నేను షర్ట్ మాత్రమే బాగుంది అన్నాను, మిమ్మల్ని కాదుగా అని అంటుంది. ఆకాష్ మనసులో, ఎంత పొగరు నీకు, చెబుతాను నీ పని అంటూ, అవునా, కానీ నీ డ్రెస్ కాని నువ్వు కాని అస్సలు కొంచెం కూడా బాగోలేదు అని అంటాడు ఆకాష్. సంధ్య నవ్వుతూ, థ్యాంక్స్, నాకు తెలుసు, నువ్వు చెప్పనవసరం లేదు అని మూతి తిప్పుతూ వర్క్ చేస్తూ ఉంటుంది. ఆకాష్ నవ్వుతూ, హేమా, ఇది నీ క్యాబిన్, నీ ఫైల్ ఇటు ఇవ్వు, నేను సార్తో మాట్లాడతాను అని లోపలికి వెళ్తాడు ఆకాష్. హేమ హిందూ దగ్గర కూర్చొని, హిందూ, అసలు నువ్వు ఆఫీస్లో జాయిన్ అవ్వడం ఏంటి, నాకు అస్సలు అర్థం కావడం లేదు అని అంటుంది. హిందూ కాసేపు మౌనంగా ఉండి, నాకు ప్రెజెంటేషన్ ఉంది, నేను ఇప్పుడే వస్తాను అని ఆకాష్ దగ్గరికి వెళ్తుంది. సంధ్య, హేమ, అది మౌనంగా ఉంది అంటే ఏదో ఒక కారణం ఉంది,
టైం వచ్చినప్పుడు అదే చెప్తుంది అని అంటుంది. హేమ, అవునే, అప్పటి వరకు నేను ఏమీ అడగను, కాని దానికి కోపం, చలాకితనం ఇంకా పోలేదు అని అంటుంది. సంధ్య నవ్వుతూ అవును అని ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. హిందూ ప్రెజెంటేషన్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంది. సూర్య, ఆకాష్, ప్రెజెంటేషన్ కి నేను రాను, కాని నేను నా క్యాబిన్ లో నుండి ల్యాప్టాప్ లో చూస్తాను అని అంటాడు సూర్య. ఆకాష్ అర్థం కాక సరేరా నీ ఇష్టం అని అంటాడు. హిందూ, ఆకాష్ ప్రెజెంటేషన్ కి నేను రెడీ అని అంటుంది. ఆకాష్ షాక్ అవి తేరుకొని గుడ్ హిందూ, జస్ట్ 5 minutes అని అంటాడు. హిందూ సరే అని తన క్యాబిన్ లో కూర్చొని ఉంది. ఇంతలో ఫారిన్ వాళ్ళు రావడంతో ఆకాష్ వాళ్ళని రిసీవ్ చేసుకొని మీటింగ్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళాడు. కాసేపటికి మీటింగ్ మొదలవుతుంది. స్టాఫ్ అందరూ హిందూ కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. సంధ్య, హేమ హిందూ కోసం ఆలోచిస్తూ ఉంటారు. సూర్య సీసీ ఫుటేజ్ ఆన్ చేసి మీటింగ్ లో జరిగే ప్రెజెంటేషన్ హిందూ ఎలా ఇస్తుంది అని చూస్తూ ఉంటాడు. ఆకాష్ మీటింగ్ రూమ్ కి వచ్చి ఇప్పుడు మీకు ప్రెజెంటేషన్ ఇచ్చేది మన కంపెనీ మేనేజర్ హిందూ ఆకాంక్ష, హిందూ పూర్తి పేరు అని హిందూ కోసం చెప్తాడు. హిందూ రాగానే లైట్లన్నీ ఆఫ్ అయ్యి ఫోకస్ లైట్ మాత్రమే హిందూ వైపు ఉంటుంది. హిందూ మనసులో హిందూ, నువ్వు అస్సలు టెన్షన్ పడకు, యూ కెన్ డూ ఇట్ అనుకుంటూ నెమ్మదిగా తనకి ఇష్టమైన దైవం శివుని తలుచుకుని నెమ్మదిగా నవ్వుతూ ప్రెజెంటేషన్ ఇవ్వడం మొదలు పెడుతుంది. సూర్య హిందూని చూస్తూ ఉంటాడు. తన కుర్రుల్ని సరిచేసుకుంటూ ప్రెజెంటేషన్ ఇస్తుంది. హిందూ కళ్ళను మాత్రమే చూస్తూ ఉంటాడు. మళ్ళీ కోపంగా ల్యాప్టాప్ ఆఫ్ చేసి విసురుగా పైకి లేచి ఆఫీస్ కి అటాచ్ గా ఉన్న రెస్ట్ రూమ్ కి వెళ్తాడు. హిందూ ప్రెజెంటేషన్ అవగానే హిందూ మనసులో ఏంటి, ఎవరు ఏం మాట్లాడటం లేదు అని అనుకుంటూ ఉంటుంది. అందరూ ఒకేసారి రూమ్ అంతా మారుమోగేలా చప్పట్లు కొట్టారు. ఆకాష్, హిందూ సూపర్, నిజంగా నేను కూడా ఎప్పుడూ ఇలా ఇవ్వలేదు, సరే నేను మళ్ళీ తర్వాత నీతో మాట్లాడతాను అని ఫారెన్ వాళ్ళని సూర్య క్యాబిన్ తీసుకుని వెళ్తాడు ఆకాష్. సంధ్య, నాకు తెలుసు నీ గురించి, నువ్వు గట్టిగా అనుకున్నావు అంటే అది సాధిస్తావు అని అంటుంది. హేమ నవ్వుతూ హిందూని హక్ చేసుకుంటుంది. స్టాఫ్ అందరూ హిందూని కాసేపు పొగుడుతూ ఉంటారు. అబ్బాయిలందరూ హిందూని చూసి సొల్లు కారుస్తారు. ఎందుకంటే హిందూ అంత అందంగా ఉంటుంది. అమ్మాయిలు కాస్త జలసీగా ఫీల్ అవుతారు హిందూని చూసి, కానీ సూర్యాన్ని తలుచుకొని ఆనందంగా ఉంటారు. ఎందుకంటే సూర్య అంత అందంగా ఉంటాడు. సూర్య రూమ్ అంతా చిందరవందర చేసి కోపంగా ఉంటాడు. ఆకాష్ ఫారెన్ వాళ్ళని కూర్చోబెట్టి సూర్యని పిలుస్తాడు. సూర్య కోపం తమాయించుకొని ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చాడు. ఆకాష్ సూర్య ఫేస్ ని గమనించి మనసులో బాధపడుతూ ఉంటాడు. సూర్య ఫారెన్ వాళ్ళని పరిచయం చేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. జాన్ ఫారెన్ కంపెనీ ఎండి, మాకు ఈ డీల్ ఓకే, అండ్ అలానే ఈ డీల్ కోసం మీరు ఫారెన్ రావాలి ఈ వీక్ లో అని అంటాడు. సూర్య ఓకే అని షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళని పంపిస్తాడు. ఆకాష్, మామా డీల్ ఓకే కదా, రేపు నైట్ మన స్టాఫ్ అందరికీ పార్టీ అరేంజ్ చేయనా అని అంటాడు. సూర్య సరే అలానే అని అంటాడు. హిందూ ఆకాష్ క్యాబిన్ కి వచ్చి ఆకాష్ డీల్ ఓకేనా అని అంటుంది. ఆకాష్ నవ్వుతూ అవును హిందూ, రేపు నైట్ మన స్టాఫ్ అందరికీ పార్టీ అరేంజ్ చేశారు మన సీఈఓ సార్ అని అంటాడు. హిందూ నవ్వుతూ ఆకాష్, ఇప్పటి వరకు నేను మన బాస్ ఫేసు అస్సలు చూడలేదు, అంతేకాదు బాస్ పేరు ఏంటి అని అడుగుతుంది హిందూ. ఆకాష్ నవ్వుతూ సూర్య ఆదిత్య భరద్వాజ్. హిందూ అయినా పేరు కూడా తెలియకుండా ఆఫీసులో వర్క్ చేస్తున్నావంటూ హిందూతో మాట్లాడుతూ ఉంటాడు. ఆఫీస్ అవగానే హిందూ, హేమ, సంధ్య ముగ్గురు బయటకు వచ్చారు. హిందూ నవ్వుతూ మాట్లాడుతూ పానీపూరి తింటూ ఉంది. సంధ్య హిందూ వైపే చూస్తూ ఉంటుంది. హేమ మనసులో హిందూ ఎలా ఉండేదానివే, ఈరోజు నువ్వు ఇలా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా హిందూ అబ్బా తినండే, టైం అవుతుంది అని ముగ్గురు పానీపూరి తిని ఇంటికి వెళ్తారు. సూర్య తన రూమ్ ఎదురుగా చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. దాని పక్కన రంగురంగుల పూల మొక్కలు, మరో పక్క కూర్చోడానికి సోఫా సెట్. సూర్య సోఫా మీద కూర్చొని పైన ఆకాశంలో చంద్రుని చూస్తూ
కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. సూర్యకి తెలియకుండానే గుడిలో జరిగిన సీన్ గుర్తొచ్చింది. హిందూ కళ్ళు పదే పదే హిందూ కళ్ళు గుర్తుకు రావడం మొదలైంది సూర్యకి. సూర్య వెంటనే కళ్ళు తెరచి ఆకాశంలో చుక్కలను చూసి కన్నీరు కారుస్తాడు. మనసులో ఎందుకింత బాధను నాకు ఇచ్చావు దేవుడా, ఒకసారి కూడా నీకు అనిపించలేదా నాకంటూ మనసు ఉందని? బాధపడుతూ అక్కడే కళ్ళు మూసుకొని నిద్రపోతాడు. హిందూ తన రూమ్ లో పడుకొని బెడ్ మీద ఆలోచిస్తూ ఉంది. సడన్ గా, నువ్వే అమ్మలా ప్రేమను పంచాలి, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి, కష్టంలో కూడా నువ్వు తోడుగా ఉండాలి. మాటలు చెవిలో మారుమోగుతూ ఉంటాయి. హిందూ సడన్ గా పైకి లేచి కాసేపు మౌనంగా ఉండి తన మనసు అంత కుదురులేక ఒకసారి వాసు లక్ష్మిల రూమ్ దగ్గరికి వెళ్లి వాళ్ళు పడుకున్నారు అని తన రూమ్ కు వచ్చి బండికి తన బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది. సూర్య నిద్రలో సడన్ గా మెలకువ వచ్చి అటూ ఇటూ చూసి నిద్ర రావడం లేదు అని కార్ కీస్ తీసుకుని బయటకు వచ్చాడు. హిందూ కాసేపటికి ఒక చోటికి వచ్చింది. అది ఎలా ఉంది అంటే చుట్టూ కొండలు, కొండల మధ్యలో కొలను, ఆ కొలను మధ్యలో శివుడు కూర్చుని ఉన్న విగ్రహం, దాని చుట్టూ నిరంతరం నీళ్లు పైకి వచ్చి శివుని విగ్రహం మీద పడుతూ ఉంటాయి. దాని ఎదురుగా నాట్యం చేయడానికి వీలుగా ఒక చోటు కూడా ఉంది. హిందూ శివుని దగ్గరికి వచ్చి నమస్కరించి తన బ్యాగులో ఉన్న గజ్జెను తీసుకొని కాలు కట్టుకుని నడుముకి తన చున్ని బిగించి నాట్యం చేయడం మొదలుపెట్టింది. అలా ఎంతసేపు చేసింది అంటే తన మనసు అంతా కుదుట పడేంత వరకు నాట్యం చేస్తూ ఉంది. కాసేపు నాట్యం చేసి శివుని పాదాల దగ్గర కూర్చొని మనసులో, నువ్వు నాకు ఏ కష్టం ఎదురైనా సరే ఎదుర్కొనే ధైర్యం నాకు ఇవ్వు బోలాశంకరా అని అనుకుంటూ ఉంది. కాసేపు అక్కడే కూర్చొని వెన్నెల్ని చూస్తూ టైం చూస్తుంది. కరెక్ట్ గా 2 అయింది. హిందూ అక్కడ కొలంలో ఉన్న ఒక కలువ పువ్వును తీసుకొని నవ్వుతూ బయటకు వచ్చింది. బండి తీసుకొని ఇంటికి బయలుదేరింది. రాత్రి పండు వెన్నెల, చుక్కలు, చల్లని గాలి, వాటిని చూస్తూ హిందూ మనసంతా హాయిగా ఉంది. ఇంతలో కొందరు రౌడీలు హిందూ బండికి ఎదురుగా నిలబడి ఉన్నారు. మరి ఆ రౌడీలని హిందూ ఎదుర్కొంటుందా? ఆ రౌడీల్ని తప్పించుకొని బయటకు పడుతుందా, లేక ధైర్యంతో వాళ్ళతో పోరాడుతుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.